ఈ వీడియో డ్రగ్స్ బానిసలైన వారి కోసం మేము చేస్తున్న చిన్న ప్రయత్నం. ఈ డ్రగ్స్ బానిసలైన వారిని బేస్ లైన్ నుంచి నివారించవచ్చు. ఇది ఎలా అంటే ఫ్యామిలీ, ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇవ్వాలి. టీచర్స్ డ్రగ్స్ దాని రిస్క్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. స్కూళ్ళలో ఈ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. కమ్యూనిటీ డ్రగ్స్ బానిసలైన వాళ్ళని మనము హీనంగా చూడకుండా ఎమోషనల్ సపోర్ట్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఇవ్వాలి. డ్రగ్స్ దొరకకుండా మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. డాక్టర్స్ ఈ డ్రగ్స్ కి బానిసైన వాళ్ళకి ఎంత తొందరగా వాళ్ళని రికవరీ చేస్తారో అంత తొందరగా రికవరీ చేసి వాళ్ళకి ఒక మంచి లైఫ్ ని ఇవ్వాలి. పోలీస్ ఈ డ్రగ్స్ ని జనాల్లోకి వీలైనంత వరకు రాకుండా చూసి ఎవరైతే డ్రగ్స్ కి బానిసలైన వాళ్ళని క్రిమినల్స్ లాగా చూడకుండా ఒక పేషెంట్స్ లాగా ట్రీట్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్ కి షిఫ్ట్ చేయాలి. బేస్ లైన్ నుంచి ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిని ఇంప్లిమెంట్ అవ్వాలి అని అంటే గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. గవర్నమెంట్ ఈ డ్రగ్స్ కి సంబంధించి స్ట్రిక్ట్ లాస్ ని ఇంప్లిమెంట్ చేసి రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఎంత ఎక్కువ ప్రొవైడ్ చేస్తే డ్రగ్స్ బానిసత్వం నుంచి మనం బయటపడగలుగుతాం. మనం అందరం కలిసి నషా ముక్త్ భారత్ కి మనం సహకరిద్దాం.